యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశం కొరకు ప్రభువు ఎపిసోడ్ సహకారినిచ్చారు. గోపన్నపాలెం వాస్తవ్యులు ఎర్రమిల్లి డేవిడ్ రాజు, ఆగ్నేయసమ్మ గారు, కుమారుడు కోడలు దేవాగారు, పద్మ గారు, కుమార్తె వరికూటి వసంత, కోట సులోచన సహకారం ఇస్తున్నారు. డేవిడ్ రాజు గారికి, ఆగ్నేయసమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. మీ బిడ్డలు ఇచ్చిన ఎపిసోడ్ సహకారము కొరకై బిడ్డలను దీవించుము అని ప్రార్థిస్తున్నాము. మీ దాసుని, దాసురాలను, కుమారుడు, కోడలు, కుమార్తెలను మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి ప్రభు. మీ చేతులకు వీరిని అప్పగిస్తున్నాము. 100 రెట్లు ప్రతిఫలం వారికి దయచేయండి. ప్రత్యేకంగా నేటి వాక్య ధ్యానం మాకెల్లరకు దీవెనకరంగా ఇవ్వండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 10వ అధ్యాయము 29వ వచనం. లూకా శుభవార్త 10వ అధ్యాయము 29వ వచనం. ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అవును గాని ప్రభు, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాను. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అని ప్రభువు చెప్పారు. దానికి తాను ఇంకా నీతిమంతుడైనట్లుగా కనపరుచుకోవటానికి ఇష్టపడి ఈ ప్రశ్న ప్రభువును అడుగుతున్నాడు. నా పొరుగువాడంటే ఎవరు ప్రభువు అని. అప్పుడు యేసు ఒక ప్రత్యేకమైన ఉపమానాన్ని తెలియజేశారు. 30వ వచనం నుండి 36వ వచనము వరకు ఉన్న వాక్య భాగములో ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతూ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకున్నారు, కొట్టారు, కొరప్రాణంతో విడిచారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళ తటస్థించెను. అతను చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె, ద్రాక్షారసం పోసి అతని గాయాలను కట్టి తన వాహనం ఎక్కించుకుని ఒక పూట కోళ్ల వాణి ఇంటికి తీసుకుని పోయి అక్కడ పరామర్శించాడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ల వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. ముగ్గురు, ఒకడు యాజకుడు, మరొకడు లేవీయుడు, మరొకడు సమరయుడు. ఈ ముగ్గురు ఎవరు? ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు ఎవరో రాయలేదు. యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు అంటే దిగి వస్తున్నాడు. యెరూషలేము ఎగువ ప్రాంతం, యెరికో దిగువ ప్రాంతం. ఎగువ ప్రాంతము నుండి దిగువ ప్రాంతానికి వస్తున్నాడు.
ఇలా వస్తున్నప్పుడు దొంగల చేతికి చిక్కెను. వారు అతని వస్త్రమును దోచుకునిరి, కొట్టిరి, కొన ప్రాణముతో విడిచిరి. ఆ మార్గాన యెరికో నుండి యెరూషలేమునకు వెళుతున్న యాజకుడు, యెరికో నుండి యెరూషలేముకు వెళుతున్న లేవీయుడు, యెరికో నుండి యెరూషలేముకు వెళుతున్నటువంటి ఒక బిజినెస్ మెన్ సమరయుడు. అర్థమవుతుందా? ఈ ముగ్గురు ఈ కొర ప్రాణముతో కొట్టబడి వస్త్రహీనుడై గాయపడిన రక్తమోడుతున్న వ్యక్తిని చూచి యెరూషలేము దేవాలయములో తమకు పని ఉన్నది కావున లేవీయులు యాజకుడు వెళ్ళిపోయారు. కానీ సమరయుడైతే ఆ వ్యక్తిని గాయాలను కడిగాడు, ఆ వ్యక్తికి ద్రాక్షారసం ఇచ్చాడు, ఆ వ్యక్తికి తన వాహనాన్ని ఇచ్చాడు, ఆ వ్యక్తి కొరకు పూటకోళ్ళ వాని ఇంటకు చేర్చిన మీదట 2 దేనారాలు ఇచ్చాడు. మరలా వచ్చి ఇతని బిల్లు నేనే కడతాను అని చెప్పాడు. ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడంటే ప్రేమించి ఆదుకున్నవాడే. మత నాయకులు ఇరువురు వెళ్ళిపోయారు. మతమెరుగని వాడు, విశ్వాసమెరుగని వాడు ఒక మనిషిగా ప్రవర్తించాడు. అతడే సమరయుడు. దీనిని మనం మంచి సమరయుని వృత్తాంతముగా మలుచుకున్నాము. ఇక్కడ ఆ పేరు లేదు, కానీ క్రైస్తవ నాయకత్వం ఈ ఉపమానానికి పేరు పెట్టింది. మంచి సమరయుడు అనే పేరు పెట్టింది. ఈ మంచి సమరయుడు అయిన ఈ మనుషుడు ఒక పొరుగువానిగా ఆవిర్భవించాడు. అవసరములో ఉన్నవానికి పొరుగువాడుగా ఆవిర్భవించాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను నీవెలా ప్రేమించుకుంటున్నావో నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించుకోవాలి. నిన్ను నీవు శ్రద్ధ తీసుకున్నట్లు నీ పొరుగువానిని నీవు శ్రద్ధ తీసుకోవాలి. ఇదే ఇందులో పాఠం. ఇక ఈ మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగెళుతున్నాడు. ఇవన్నీ కూడా ఆత్మీయంగా మనం ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ ఉంటాం. యెరూషలేము దేవుని పట్టణం, దేవుని దేవాలయం ఉన్నది. దేవుని దేవాలయపు అనుభవం నుండి యెరికో శపితం గనుక క్రిందికి వస్తున్నాడు, శపిత స్థలానికి వస్తున్నాడు, ఆరాధన మానాడు అంటారు ఆత్మీయంగా చెబుతున్నప్పుడు. జాగ్రత్తగానండి. యెరూషలేమునకు వెళుతున్న లేవీయుడు, యెరూషలేముకు వెళుతున్న యాజకుడు ఏమీ గొప్ప కానప్పుడు యెరూషలేము నుండి దిగి వస్తున్నప్పుడు యెరూషలేమును ముఖ్యంగా చూపించి ఆత్మీయంగా వృద్ధి చెందిన స్థలం అని అప్లై చేయటం అన్యాయం. అవునా కాదా? ఆత్మీయంగా దిగజారి వస్తున్నాడు అన్నారు, మంచిది. యెరూషలేము నుండి యెరికోకు వస్తే ఆధ్యాత్మిక అన్వయింపులో శ్రేష్టత నుండి భ్రష్టత్వానికి వస్తున్నాడు అన్నారు. మరి అదే లేవీయుడికి యాజకుడికి లెక్కించినప్పుడు శ్రేష్టత్వం వైపు అడుగులేస్తున్నవాడు పొరుగువాడుగా ఎందుకు ఉండకుండా వెళ్ళిపోయాడు? కాబట్టి ఎవరు ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని అర్థాలు కాయించుకున్నా ఒకటి మాత్రం వాస్తవం, ఇట్స్ ఎ స్టోరీ. దీని యందు చెప్పబడుతున్నది యెరూషలేము యెరికోను గురించి కాదు. గాయపడిన వ్యక్తికి, కొరప్రాణంతో ఉన్న వ్యక్తికి ప్రాణదాత ఎవరు? ఎవరైనా సరే తాము అలాంటి స్థితిలో ఉంటే తమకు సహాయకుడు రావాలని కోరుకుంటారు. తమను తాము ప్రేమించుకొని ఎలా అయితే సహాయకుడు రావాలనుకున్నారో అలాగా ఇతరులను ప్రేమించి సహాయకులుగా మారటం, అది దేవుడు మనకిస్తున్నటువంటిది. అతడే నిజమైన పొరుగువాడు. నీ పొరుగువాడిని ప్రేమించు అన్నప్పుడు నీ పొరుగువాడు ఎవడు? సమరయుడు ఈ గాయపడిన వ్యక్తి యొక్క కులము ఎరుగడు. ఒకవేళ యూదుడు అనుకుందాం, యూదులకు సమరయులకు పొత్తు లేదు. యూదులు సమరయుల సహాయం పొందరు, సమరయులతో మాట్లాడరు. అట్లాంటిది అక్కడ ఉన్నటువంటి రేషియల్ డిస్క్రిమినేషన్, జాతిపరమైనటువంటి వివక్షతను అధిగమించి ఆ సమరయుడు ఆ గాయపడినటువంటి వ్యక్తికి పరిచర్య చేశాడు. ఇక్కడ జాతి ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, కులం ముఖ్యం కాదు, విద్య ముఖ్యం కాదు,
గాయపడ్డాడు, బాగు చేయాలి. ప్రాణం పోతోంది, ప్రాణం కాపాడాలి. దాట్ ఈస్ ద ఇష్యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకుడు ఒకవేళ యాజక ధర్మంలో ఉన్నాను, నేను స్రావము కలిగిన వాడిని ముట్టుకుంటే నేను అపవిత్రం అవుతాను, దేవాలయంలోనికి వెళ్ళటానికి కుదరదు, కాబట్టి ప్రభువు సన్నిధిలో కనపడటానికి నేను వెళ్ళిపోతున్నానన్న వంక పెట్టుకున్నా, ప్రభువు సన్నిధికి వెళుతున్నానని చెప్పినవాడు సహోదరుని ప్రేమించలేని స్థితిలో వెళితే ప్రభు అంగీకరిస్తాడా? ప్రభు అంగీకరించడు. యాకోబు పత్రికలో యాకోబు చెప్పాడు, కనబడుతున్న సహోదరుని ప్రేమించిన వాడు కనబడని దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడు? ప్రేమించడు, అదంతా అబద్ధం. కనుక కనిపిస్తున్న మనుషులను ప్రేమించడం నేర్చుకుందాం. ఆటోమేటిక్గా కనబడని దేవునికి మనం ప్రేమిస్తున్నామని అర్థం అవుతుంది. సోదరుడా సోదరి, యాజకుడు లేవీయులు ఇద్దరు తప్పు చేశారు. యాజకుడు తప్పు చేశాడు, లేవీయుడు తన తర్వాత క్యాడర్ అతడు తప్పు చేశాడు. బోత్ ఆర్ రిలీజియస్ లీడర్స్, బోత్ ఆర్ ప్రీచర్స్. బోధకుడుగా ఉన్నవాడు తాను బోధిస్తున్నది ఆచరించకపోతే ఏమిటి ప్రయోజనం? ప్రభు దీన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అవునండి, బోధకుడిగా ఉన్నవాడు బోధిస్తున్న దాన్ని పాటించటంలే. కానీ సమరయుడు బోధకుడు కాడు, కానీ విన్నదాన్ని పాటిస్తున్నాడు. బోధించిన దానిని పాటించని లేవీయుడి కంటే, యాజకుడి కంటే వినిన దాన్ని పాటిస్తున్నటువంటి సమరయుడు ఎంత గొప్పవాడు ఆలోచించండి. కనుక అతడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ పడి ఉన్న చోటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూచి జాలిపడ్డాడు. 33 వచ్చింది. But a Samaritan, as he journeyed, came to where he was, and when he saw him, he had compassion. కనికరం వచ్చేస్తుంది. యాజకుడికి కనికరం లేదు, లేవీయుడికి కనికరం లేదు, సమరయునికి కనికరము కలిగినది. మై డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన స్నేహితులారా, నీవు నిజమైన క్రైస్తవుడు అయితే నీకు కనికరము ఉంటుంది. ఆ కనికరము ఆ వ్యక్తికి ఆదరణ కలిగిస్తుంది. తన త్రోవన వెళ్ళిపోయేటువంటి యాజకుల వల్ల ప్రయోజనం లేదు. తమ త్రోవన పారిపోయేటువంటి లేవీయుల వల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ ప్రయోజనకరమైన వానిగా ఉన్న సమరయుడు అందరికీ ప్రయోజకుడే. The transformation in heart is important rather than your positions. నీ భౌతిక సంబంధమైన ఘనతల కంటే నీ అంతరంగ సంబంధమైనటువంటి కనికరము ప్రాముఖ్యమైనటువంటిది. యాజకుడు చూచి పక్కకు వెళ్ళిపోయాడు, లేవీయుడు చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఏమిటి ఈ విపరీతం? దేవుని యొక్క గ్రంథము చెప్పింది ఇదేనా? ముఖం తిప్పుకొని వెళ్ళిపోవచ్చా ఒక యాజకుడు, ఒక లేవీయుడు? అదే ఒక జంతువు పట్ల బాగా ప్రవర్తిస్తారే, తోటి మనిషి పట్ల ఎందుకు ప్రవర్తించలేకపోయారు? సింప్లీ ఒకటే రీజన్. ఎందుకు అనంటే, దే డోంట్ వాంట్ టు లూజ్ ద టైం, దే డోంట్ వాంట్ టు లూజ్ ద మనీ, దే డోంట్ వాంట్ టు లూజ్ ద రిలీజియన్. నా మాట విన్నారా? మతాన్ని పోగొట్టుకోలేరు వాళ్ళు. అందుకే వారు ఆ గాయపడిన వ్యక్తిని చేర్చుకోలేకపోయారు. మతాన్ని వదలలేరు వాళ్ళు, కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. సోదరుడా, సోదరి, కానీ మనిషి ప్రాణానికి విలువ ఇచ్చేటువంటి సమరయుడు ఆ మనిషిని రక్షించాడు. కనుక అతనిని రక్షించినటువంటి, అతనికి సహాయం చేసినటువంటి, అతనిని సాధారణ స్థితికి తెచ్చే వరకు పూటకోళవాని ఇంట పెట్టినవాడు ఆ సమరయుడు ఎంతో ఘనమైనవాడు. ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్.
ఒక గొప్ప పరిచర్య చేసేటువంటి ఒక సేవకునిగా అతడు అక్కడ ఉన్నాడు. అంతేకాదు, హీ గేవ్ హిస్ వెహికల్ టు హిమ్. తన వాహనాన్ని ఇచ్చాడు, తన సమయాన్ని ఇచ్చాడు, తన ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు, తన వాహనాన్ని ఇచ్చాడు. ఈజ్ ఇట్ నాట్ వండర్ఫుల్ థింగ్? ఆ రోజుల్లో వాహనాలంటే గాడిదలే. ఒక గాడిద మీద ఒకళ్ళే ప్రయాణం. తన సొంత గాడిద ఆ యొక్క గాయపడిన వాడికి పడుకోబెడితే ఈయనేమి నడవాలి. తాను నడవటాకే ఇష్టపడ్డాడు. తన వాహనము గాయపడిన వాడికి ఇచ్చి తాను నడుస్తున్నాడు. ఎంత గొప్ప వ్యక్తిత్వము. ఇతరుల యొక్క అవసరతలు తీర్చుటకు తనను తృణీకరించుకుంటున్నాడు, తన వసతి వదులుకుంటున్నాడు, తన అవకాశాన్ని వదులుకుంటున్నాడు. తనకున్నటువంటి ఆ యొక్క ద్రాక్షారసం తాను ఆ గాయాలు కడగటానికి వినియోగించుకుంటున్నాడు. ఆ గాయములు కడుగుటకు ద్రాక్షారసంతో అతను పనిచేస్తున్నాడు. అతని యొక్క గాయములను కట్టాడు. ఫస్ట్ ఎయిడ్ మెటీరియల్ హీ యూజ్డ్ ఇట్. అర్థమవుతుందా? ద్రాక్షారసంతో గాయాలు కడగటం అంటే మాటలు కాదు. ద్రాక్షారసానికి హీలింగ్ కెపాసిటీ ఉన్నది. అంతేకాదు, ఆ గాయాలను వస్త్రాలతో కడుతున్నాడు. తనొక పరిచర్య చేస్తున్నాడు. ప్రాణం పోవలసినటువంటి స్థితిలో ఉండగా పరిచర్య చేస్తున్నాడు. ఎలా ఉంది ఈ మాట? ప్రాణము పోయే స్థితిలో ఉన్న వ్యక్తిని ప్రాణము కాపాడటానికి తన యొక్క వ్యాపారమును వదులుకున్నాడు, తన యొక్క ప్రయాణాన్ని మానుకున్నాడు, తన యొక్క వాహనాన్ని ఇచ్చివేశాడు, తన చెంత ఉన్న ద్రాక్ష రసమును ఇచ్చివేశాడు. ఆ వ్యక్తిని వేసుకుని పూట కోళ్ళ వాని ఇంటికి చేరుతున్నాడు. సోదరుడా, సోదరి, అతనిని పరామర్శించాడు. హీ బ్రేక్ డౌన్ హిస్ జర్నీ. అతన్ని పరామర్శించాడు. మనం ఆగిపోతామా? ఒక రోజున మేము ఒక అర్ధరాత్రి కారులో వస్తున్నాం. ఐఎమ్ డ్రైవింగ్ ద వెహికల్. నేను వాహనాన్ని నడుపుతున్నాను. 1 గంట అయింది రాత్రి. రాజమండ్రి నుంచి వస్తున్నాను. నా ప్రక్కన ఒక ఆయన కూర్చున్నాడు, పెద్ద ఆయన. నా వెనక ఒక జిల్లా అధికారి కూర్చున్నాడు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ర్యాంక్. మా నాన్నగారు ఉన్నారు కారులో, మా సహోదరు ఉంది. రాత్రి 1 గంటకు మేము వస్తుండగా విజయవాడ మొక్కు తీర్చుకోవటానికి విపరీతమైన భక్తులు, రద్దీతో కూడిన భక్తులు టాటా ఏసుల వెహికల్ మీద, బజాజ్ వెహికల్స్ మీద వెళ్ళిపోతున్నారు. మా కనులారా చూస్తూ ఉండగా, డ్రైవర్ నిద్రపోయినాడేమో, నా కనులారా చూస్తుండగా నా కార్ని దాటి వెళ్ళి ఒక ఆటో తుప్పలలో నుంచి చెట్లలోకి వెళ్ళి పడిపోయింది. పెద్ద శబ్దంతో పడిపోయింది. ఆ సమయంలో మేము వాహనంలో ఉన్నాం. 1 గంట అయిపోయింది. కొంచెం ఎదరికి మేము జస్ట్ పాస్ అయ్యి ఆగాం. 108కి ఫోన్ చేసి ఏమైనా క్యాజువాలిటీస్ ఉన్నాయని చెబుదాం. మా వాహనంలో ఒక ఆయన అన్నాడు, నో విల్ గో హెడ్, మనం వెళ్ళిపోదాం అన్నాడు, మనం ఎదరకపోదాం అన్నాడు. నేను ఒప్పుకోలేదు దానికి. లేదు, మనం వెళ్ళాలి, వెళ్ళి సహాయం చేయాలి, మనం చూడలేము ఆ దృశ్యాలు, వద్దు వెళ్ళిపోదాం అన్నాడు. నాతో ఉన్న జిల్లా అధికారి ఆయన చెప్పాడు, నో వీ మస్ట్ గో, టర్న్ యువర్ కార్ బ్యాక్, కారు వెనక్కి తిప్పి వెళదాం అన్నాడు. వెనక్కి తిప్పాం. వి ఆల్ ఆర్ క్రిస్టియన్స్ ఇన్ ద కార్. మేము వెళ్ళేటప్పటికే నాన్ క్రిస్టియన్స్ కదా, మొక్కుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళు బిలబిల దిగి ఆ పడిపోయిన వాహనం దగ్గరికి పరిగెత్తుకొని పోయారు. దేవుని నామానికి స్తోత్రం. ఒక్కళ్ళకే ప్రమాదం లేకుండా వాళ్ళందరూ సేవ్ అయ్యారు. వెహికల్ మాత్రం తుక్కైపోయింది. నేను చెబుతున్నాను, ఎవడు పొరుగువాడు? ఆగకుండా వెళ్ళిపోదాం అన్నవాడా, ఆగిన అన్యుడా పొరుగువాడు? చెప్పండి. ఇది డే టు డే లైఫ్లో జరుగుద్దండి. నీ ముందు ఎవరో పడిపోతారు. అట్లీస్ట్ కాంట్ యూ డూ హెల్ప్ ఫర్ దెమ్? కాంట్ యూ స్టే బ్యాక్ ఫర్ 5 more minutes? ఒక 5 నిమిషాలు ఆగి సహాయం చేయలేవా? కోర్టులో కూడా ఇప్పుడు మనకు ఒక చట్టం ఉంది.
ఎవరైనా పడిపోయిన యాక్సిడెంట్ అయినా తీసుకొచ్చిన వారిని కేసులో ఇంక్లూడ్ చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేయమనేటువంటి ఆర్డర్స్ వచ్చాయి. కాబట్టి ఎవరైనా పడిపోయినప్పుడు ఆగండి, వారికి వీలైతే తీసుకున్నాండి. నేను ఎంతోమందిని ఇట్లా వైద్యమునకు, వారి గృహాలకు సొంత ఖర్చుల మీద మేము చేర్చిన అనుభవం మాకున్నది. ఎంత తృప్తి అండి అది! ఎటువంటి తృప్తి! నేను చాలాసార్లు చెప్పాను, ఒక నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ వైజాగ్ టు హైదరాబాద్ వెళ్తూ ఆశ్రమం దగ్గర అదుపు తప్పి కుటుంబం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయారు, రక్తం కొల్లైపోయారు. నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారు, మా టీం వేసే పరిష్కారం టీం అంతా పరిగెత్తిన. ద హోల్ డే వీ వర్ విత్ దామ్. వాళ్ళెవరో మాకు తెలియదు, మేము వాళ్ళ పేర్లు పిలిచేటప్పటికి బోర్ నేర్చారు. అందులో ఒక 6 జిల్లాలకు అధికారి ఉన్నాడు, ఒక టాప్ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మేనేజర్ ఉన్నాడు, ఒక టాప్ డాక్టర్ ఉన్నాడు, అందులో ఒక చిన్న పిల్లది. వాళ్ళంతా దండం పెట్టారు, వాళ్ళంతా చేతులు పట్టుకొని ఏడ్చారు. మంచి సమరయుడిగా జీవించటం అని అంటే క్రీస్తు వల్లే జీవించటం, మనసు కలిగి జీవించటం. ఇవాళ నేను చెప్పాను గతంలో కూడా, మళ్ళీ చెబుతున్నాను, బాధ కలిగే చెబుతున్నాను. ప్రొద్దుటూరు అనే గ్రామంలో, ఒక ఊరిలో ఒకటి పొడి చేస్తుంటే వీడియోలు తీశారు. హౌ సాడ్ ఇట్ ఈస్. అదే లండన్లో ముష్కరులైన టెర్రరిస్ట్స్ తోటి వారిని చంపడానికి ఎగబడుతుంటే సివిలియన్స్ అటాక్ చేసి గాయపడి రక్తం చిందించారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎంత వ్యత్యాసం మన దేశంలో ఉంది. ఇవాళ ఒకరిని పొడి చేస్తున్నారంటే పారిపోతున్నాం, ఒకరిని కొడుతున్నారంటే పారిపోతున్నాం. ఇది అసాంఘికమైన చర్య. కానీ వాక్యం చెబుతుంది, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పాడు, ఒకడు బాధలో ఉన్నాడు, కొట్టబడ్డాడు, గాయపడ్డాడు, రక్తం చిందుతున్నాడు, కొన ప్రాణుతున్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు. గో అండ్ అటెండ్, గో అండ్ అటెండ్. వెళ్ళు, నువ్వు అటెండ్ అవ్వమని వాక్యం ఆజ్ఞాపిస్తోంది. నువ్వు ఖర్చు పెట్టు, గాడ్ విల్ గివ్ యూ 100-fold బ్యాక్. 100 రెట్లు దేవుడు నీకు దీవించి వెనక్కిస్తాడు. ఏమీ అనుమానం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను. హీ లవ్స్ ద పీపుల్ సో మచ్. ఆయన ప్రజలను ప్రేమిస్తాడు. ఎవరైనా ఆపదలు ఉన్నవారుంటే హీ ఓపెన్స్ హిజ్ వాలెట్, పాకెట్ అండ్ గివ్ మనీ లిబరల్లీ టు దెమ్. ఐ సా మెనీ టైమ్స్. నేను చాలాసార్లు చూశాను. మేము నేర్చుకున్నాం, మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన, మేము బిడ్డలకు నేర్పిస్తున్నాం. ఒక దినాన నా పెద్ద కుమారుడు ఫోన్ చేశాడు, నా మిత్రుడు ప్రమాదంలో ఉన్నాడు, ఓ పక్కన ఎగ్జామ్ ఉంది, ఏం చేయమంటాను? లీవ్ ద ఎగ్జామ్ అండ్ అటెండ్ ద బాయ్. పక్కన బారే పరీక్ష, ఇంకో సెమిస్టర్ రాసుకుందు కానీ వెళ్ళి అటెండ్ అవ్వమన్నాను. దట్ యంగ్ బాయ్స్ టీమ్ సేవ్డ్ దేర్ ఫ్రెండ్. ఆ ఎవరెస్టులు ఆ కుర్రాడిని సేవ్ చేసుకున్నారు. చాలా ప్రమాదకరమైన స్థితిలో. మనం క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలం. మన జీవితాలు సమరయుల వలె మారాలి. డోంట్ ట్రై టు బీ రిలీజియస్. మత నాయకులుగా ఉండటానికి యత్నం చేయొద్దు. ఆరాధనలు ముఖ్యం అనుకుంటున్నారా? ఆరాధిస్తున్నావా? నీ తోటివాడు శ్రమలో ఏడుస్తూ దుఃఖంలో ఉంటే వాడిని పట్టించుకోకుండా, నీ సోదరుని పట్టించుకోకుండా వెళ్ళి ప్రార్థనకి వెళ్తున్నావా? జాగ్రత్త. సమరయుడు ఆ వ్యక్తిని తీసుకుని పూటకోళ్ళ వాని ఇంటికి వెళితే యాజకుడు ధూపవేదిక పట్టుకొని ధూపం వేయటానికి పోయాడట. ఎవరికి కావాలి నీ ధూపము? ఎవరికి కావాలి నీ అర్పణ? సోదరుడా, సోదరి, నీవు నీ పొరుగువానిని నిన్ను ప్రేమించినట్లు ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు, అప్పుడే నీవు నీ క్రైస్తవుడు. దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము మాట్లాడుతోంది, మీరు నా ఆజ్ఞలను పాటించిన ఎడలా మీలో ఎవడు పేదవాడు? మీరు నా ఆజ్ఞలు పాటించిన ఎడలా మీలో ఎవరు పేదవాడు? ఒకనాడు మీ యొక్క సమృద్ధి వారి అక్కరకును, వారి సమృద్ధి మీ అక్కరకును వచ్చునట్లుగా జీవించమనుంది. నీవు కడుపు నిండి ఉన్నావేమో,
కడుపు నిండని వారి పట్ల దృష్టి పెట్టాలి. నువ్వు వస్త్ర సమృద్ధి కలిగి ఉన్నావేమో, వస్త్రహీనతలో ఉన్న వారిపైన దృష్టి పెట్టాలి. భారతదేశంలో ఈ డిస్పారిటీ పెరిగిపోయింది. తిండి లేనివాడు తిండికి లేకపోతే మదించిన వాడు మదించి ఉంటున్నాడు. ఈ ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ తగ్గకపోతే దేశము అతలాకుతలం అయిపోతుంది. ఇవాళ గవర్నమెంట్ ఏదో రూపాయి బియ్యం ఇచ్చి ఆదుకుంటున్నామంటున్నారు. పావర్టీ లైన్లో ఉన్నవారికి బీపీఎల్, బిలో పావర్టీ లైన్లో ఉన్నవారికి, అత్యధిక ఆదాయం ఉన్నవారికి ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే భారతదేశంలో ప్రమాదకరమైన సూచన ఎప్పుడో దాటింది. హూ విల్ అటెండ్? ఇవాళ కూలికి వస్తున్న వాడికి 300 కూలీ లేకపోగా ఎకరం ₹1 కోటి చేసినారు, 2 కోట్లు చేశారు. కనుక గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ గ్రేట్ స్టెప్ టు అవాయిడ్ ద బ్యారియర్స్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ ఇన్ ఇండియా. దేవుని వాక్యంతో నేను మాట్లాడుతున్నాను. సోదరుడు సోదరి, అంతర్యుద్ధము విస్తృతంగా పెరగక మునిపే ఆ విధానం అమల్లోకి రాకపోతే, తన వలె తన పొరుగువారిని ప్రేమించేటువంటి నడక దేశంలో రాకపోతే దేశమునకు నష్టమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవునిగా నీవు ఈ యొక్క బ్యారియర్ను తీయగలిగే స్థాయిలో ఉండాలి. నీవు ఒక మాదిరికరమైన సమరయుని వలె పని చేయగలగాలి. అప్పుడే నీ దేవునికి మహిమ, అట్టి కృప ప్రభు నీకు ఇచ్చునుగాక. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన వారు గోపన్నపాలెం వాస్తవ్యులు ఎర్రమెల్లి డేవిడ్ రాజు గారు, ఆగ్నేశమ్మ గారు, కుమారుడు కోడలు దేవా పద్మ గారులు, కుమార్తెలు వరికూటి వసంత, కోట సులోచన గారులు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఆమెన్. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. డేవిడ్ రాజు గారు, ఆగ్నేశమ్మ గారిని, వారి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ సహకాలను పంపండి. రక్షకుడైన యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.